Hello friends, welcome to Free Jobs Education Information Channel. Friends, SBI లో న్యూ రిక్రూట్మెంట్ వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఏంటో మనం పూర్తి వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్ లో చూస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 6/8 నుంచి అయితే ఉంది, 26/8 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. సో మనం ఈ డీటెయిల్స్ ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీడిఎఫ్ లో చూస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్. సో అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేమ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 6/8 నుంచి 26/8 వరకు అయితే ఉంది. ఇక అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ దీంట్లో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం పోస్ట్ లో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. సో ఇక్కడ మీరు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జూనియర్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఇన్ clerical cadre in State Bank of India. Candidate can apply for vacancies in one state UT only. Candidates can appear for the test only once under this recruitment project. The candidate applying for vacancies of particular state UT should be proficient reading, writing, speaking and understanding in the specified opted local language. So local language అనేది చాలా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. The test of knowledge of specified opted local language will be conducted as part of selection process. సో లోకల్ లాంగ్వేజ్ లో కంపల్సరీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇంటర్నల్, మీకు ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉంటాయి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే దీని ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, అది సెప్టెంబర్ లో ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అలాగే తర్వాత వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లో ఉంటుందని ఇచ్చారు. సో వెబ్సైట్ లింక్స్ అయితే ఇవి. సో మన కంప్లీట్ గా వేకెన్సీస్ ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్, రెగ్యులర్ వేకెన్సీస్ అని డివైడ్ చేసి ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నాయో చూడొచ్చు మీరు. ఇక్కడ గాంధీనగర్, అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మనకి గాంధీనగర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అమరావతికి ఇచ్చారు. తెలుగు, ఉర్దూ తెలిసి ఉండాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ 310 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మిగతా మీకు బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, న్యూఢిల్లీ, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. చండీగఢ్, చెన్నై కూడా ఉంది. హైదరాబాద్ లో వచ్చాడు తెలంగాణ, ఉర్దూ, తెలుగు. ఇక్కడ వచ్చేటప్పటికి 250 పోస్టులు ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మిగతా ఏరియాలో కోల్కతా, జైపూర్, లక్నో, మహారాష్ట్ర, ముంబై, న్యూఢిల్లీ, గౌహతి, పాట్నా, తిరువనంతపురం, సో ఈ ప్లేసెస్ లో అన్ని చోట్ల మీకు చాలా పోస్టులు ఉన్నాయి. టోటల్ గా మీకు పోస్టులు వచ్చేసి 5,180 ప్లస్ 810 బ్యాక్లాగ్ పోస్టు. టోటల్ గా మనం చేసుకోవచ్చు ఇవి. అంటే 5,180 ప్లస్ 800 పోస్టులు కలిపితే అన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ రూల్స్ అయితే ఏమన్నా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు, మనకి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎప్పటికంటే ఇది 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఇచ్చారు. 1/4/2025 వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. సో అంటే ఏప్రిల్ నెల వరకే మనకి ఇచ్చారు. ఇక్కడ ఏప్రిల్ 1 వరకు ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉంటుంది కాబట్టి సో ఇది జనరల్ గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా జనరల్ ఎక్స్పీరియన్స్ మ్యాన్, మన సైట్ ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చారు చూడండి. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. అంటే ప్రిలిమినరీ, మెయిన్ రెండు ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, ఫేజ్ 1 లో ఇది ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ ఉంటుంది. అలాగే ఆన్లైన్ లోనే ఉంటుంది ఇది. అలాగే ఇది ఇక్కడ ఏమి ఇచ్చారంటే దిస్ టెస్ట్ వుడ్ బి ఆఫ్ 1 hour డ్యూరేషన్ consisting of 3 sections of follow. ఇక్కడ ఇచ్చేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇది ఇలా ఉంటుంది. ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.
సో 20 మినిట్స్ 1 అవర్ ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ ఉంటుంది సెంట్రల్ అని ఇక్కడ ఇచ్చారు. దాంట్లో ఏముంటుందని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించి ఉంటుంది. 2 hours 40 minutes అయితే ఉంటుంది. సెంటర్స్ ఎక్కడ ఇచ్చారంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ లో మనం రాయొచ్చు ఎగ్జామ్. అలాగే తెలంగాణలో కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఇచ్చారు. అంటే ఈ లాంగ్వేజెస్ మనకు లోకల్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్ ఈ పోస్ట్ కి. ప్రిలిమినరీ ఎగ్జాము అది, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫీ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి నాన్ రిఫండబుల్ అని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సెస్ డిఎక్సెస్ వాళ్ళకి అయితే లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 750 అయితే ఉంది. హౌ టు అప్లై అంటే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి, అదర్ మోడ్ అయితే లేదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ బిఫోర్ అప్లైయింగ్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఏ పోస్ట్ కి మీరు సూట్ అవుతారు ఏంటి అనేది సో చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ద బ్యాంక్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింటింగ్ ఎర్రర్స్, అది కామన్ గా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చారు సెంటర్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అంటే మీకు ఆన్లైన్ లో అయినా ఇక్కడికి వెళ్ళి రాయాలి కదా. మనం ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో కూడా చూద్దాం. సో తెలంగాణలో వచ్చి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి. గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రఫీ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదని, డోంట్ డస్ అని ఇచ్చారు కదా, అది చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇది కంప్లీట్ గా ఫార్మెట్. ఇక హౌ టు అప్లై ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు నేను ఇక్కడ చూపిస్తాను. అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏంటనేది మీకు రావచ్చు డౌట్. సో దీనికైతే నార్మల్ గా ఎనీ డిగ్రీ ఇస్తారు. సో ఎక్కడైనా ఇచ్చారో చూద్దాం, చెక్ చేద్దాం మనం కూడా, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఏముండాలంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అదే చెప్పా కదా. అంటే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్. క్యాండిడేట్ హ్యావింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే దోస్ హూ ఆర్ ద ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై. సో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఉంది కదా, మీరు లాస్ట్ డేట్ ఇచ్చారు. అలాగే అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. అప్లై ఆన్ చేయగానే ఇక్కడ అప్లై నౌ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ చేయాల్సింది న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, అలాగే మొబైల్ నంబర్స్, ఇమెయిల్ ఐడి, నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఇస్తారు. సో సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఫోటో, సిగ్నేచర్, నెక్స్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ ఆప్షన్ లాస్ట్ లో ఉంది. సో ఇవన్నీ కూడా కంటిన్యూ మీరు అప్లోడ్ చేసేస్తారు. సో ఎవరైతే డిగ్రీ చేసి మీరు చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో లోకల్ లాంగ్వేజ్ తెలిసి బాగా ఉండి మీకు అప్లై చేసుకోవాలి. ఇది ఎస్బీఐ బ్యాంక్ అనగానే మీరు ట్రై చేయండి. సో ఎవరైతే దీనికి ట్రై చేస్తూ అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.